అమెరికాలోని ఫినిక్స్లో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక్కడ ఈ ఆర్జానా స్టేట్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కృష్ణాష్టమి వేడుకల్లో ఈ కల్చరల్ యాక్టివిటీస్ అలాగే పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరిగింది. చాలా మన ఇండియాలో కంటే ఇక్కడ ఒక సిస్టమేటిక్గా యూనిటీ అనేది ఉంది. ఇక్కడ చాలా సిస్టమేటిక్గా చేసుకున్నారు. అందరూ ఒకసారి కలుస్తున్నారు. భక్తిభావం ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. నా జన్మాష్టమి రోజున గుడికి రావటం జరిగింది. అలాగే ఇక్కడ కృష్ణుని యొక్క దర్శనంతో పాటు ఇతర దేవుళ్ళ దర్శనాలు కూడా పూర్తయి కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి ఆడిటోరియంలో ఈ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశం ఇతర దేవుళ్ళ కంటే శ్రీకృష్ణుడు వివిధ పాత్రల్లో చేసింది ఏంటి అనేది కొన్ని నృత్య రూపకాలు ఉన్నాయి, అలాగే బోధనలు ఉన్నాయి. దీని గురించి మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువతతో పాటు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యువత కూడా పాల్గొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలకృష్ణుడిగా కృష్ణుడు చేసిన అల్లరి పనులు, అలాగే శ్రీకృష్ణుడు ఈ వెన్నం దొంగిలించి స్నేహితులకు పంచడం, అలాగే ఈ పంచడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేయడం గురించి కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇకపోతే గోపికలను ఆట పట్టించడం. గోపికలను ఆట పూర్వజన్మలో తాను ఇచ్చిన మాట ప్రకారం గోపికల్ని ఎలాగా ఆట పట్టించడం అనేది కూడా ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఇకపోతే పశువుల్ని రక్షించడానికి ఈ గోవర్ధన పర్వతాన్ని ఒంటివేలుతో ఎత్తి ఆ పశువుల్ని రక్షించడం జరిగింది. మరో కార్యక్రమంలో ఈ రాక్షసుల్ని చంపే కార్యక్రమంలో, మంచి వాళ్ళని రక్షించే కార్యక్రమంలో అక్కడ కాళేయం అనే సర్పం అక్కడ అందరినీ ఇబ్బంది పెడతాంటే ఆ సర్పం యొక్క పడగ మీద నుంచుని డ్యాన్స్ చేస్తూ దాన్ని సంహరించడం జరిగి అక్కడ చాలామందికి సుఖాలు అందించారు. ఇకపోతే కృష్ణతత్వం. ఈ కృష్ణతత్వంలో కృష్ణ అనే పదాన్ని తీసుకుంటే కృష్ అంటే ఆనందాన్ని, నా అంటే ఇవ్వడం, కృష్ణ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. కాబట్టి కష్టాల్లో ఉన్న భక్తుల యొక్క మొర ఆలకరించి ఆ భక్తులని ఆ కష్టాల నుంచి బయట తీసి వచ్చి ఆనందాన్ని ఇవ్వడం ఈ కార్యక్రమంలో ఒక భాగం. ఇకపోతే భగవద్గీత. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించినప్పటికీ కూడా నేటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ మనకి కావాల్సిన సమాచారాన్ని, అంతేకాకుండా ఇలాగ సాంప్రదాయాలను చూసుకోవాలి, ఏది మంచి ఏది చెడ్డో అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఇకపోతే బాలకృష్ణుడు మన ఇంటికి ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చినట్టు మనం అక్కడ ప్రతి ఇంటి ముందు జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటి? శ్రీకృష్ణుడిని భగవంతుని కింద కాకుండా ఒక స్నేహితుడిగా మన ఇంటికి ఆహ్వానించి మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి మనకి జ్ఞానాన్ని ప్రసాదించమని కృష్ణుని వేడుకుంటడంలో దాని యొక్క ఉద్దేశం. ఇకపోతే కృష్ణాష్టమి రోజు సాయంత్రం జరిగేటువంటి ఉట్టుకొట్టే కార్యక్రమం. ఈ ఒట్టుకొట్టే కార్యక్రమంలో కొన్ని చోట్ల ఎగిరి కొడితే కొందరు టీం కింద ఉండి అక్కడ దాన్ని ఉట్టిని పట్టుకుని వెన్నని తినడం జరుగుతుంది. ఇలా కొట్టేప్పుడు ఏంటి, మనం ఎగిరి కొట్టడం అనుకునేప్పటికీ ఆ నిర్వాహకులు దాన్ని లాగేస్తూ ఉంటారు. ఎదురుకుండా ఉన్న వచ్చిన వాళ్ళు మనల్ని కొట్టనీయకుండా ఆ ఆటంకాన్ని అవరోధం కలిగించడానికి దాని దగ్గర ఉన్న పిచ్చికారులతో నీళ్లు మన కళ్ళలో పడేలాగా చేస్తారు. దాంతో మన లక్ష్యాన్ని చేరుకోలేం, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాం. కొందరు పక్కకి వెళ్ళిపోతారు, కొందరు మట్టుకి ఆ లక్ష్యాన్ని సాధిస్తారు. కాబట్టి నిత్య జీవితంలో కూడా మంచి చేద్దాం అనుకున్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళే మనకి అవరోధాలు అడ్డంకులు చేస్తారు. అలాగే బయట పరిస్థితులు కూడా మనకు అలా ఉంటాయి. ఈ పరిస్థితులను దాటుకుని మన లక్ష్యాన్ని ఎలా చేయాలో అనేది ఈ ఉట్టుకొట్టే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇలాగ చక్కగా మన తెలుగువారు మన సాంప్రదాయాలను ఇక్కడ చూపిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి కార్యక్రమాలు బిగిన్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో నేను షూట్ చేశాను. కాబట్టి ఆ వీడియోని మీకు పంపుతున్నాను. ఎలా ఉందో మీరు చూడండి, చూసి మీ అభిప్రాయం తెలియజేయండి.
వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వాల్గా. వీక్షకులకు అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వాల్గా స్వాగతం పలుకుతుంది. వీక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. నా పేరు మంతెన గోపాలకృష్ణరాజు, ఎంజీకే రాజు. నాది ఆంధ్ర రాష్ట్రంలోని భీమవరం పట్టణంలో నేను పుట్టడం, చదువుకోవడం జరిగింది. అక్కడే నా యొక్క న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నేను కాకినాడ వెళ్ళి కాకినాడలో సెటిల్ అవటం, అక్కడ పిల్లలని చదివించడం జరిగింది. తర్వాత పిల్లలు ఈ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఈ అమెరికాలోకి నేను తరచూ వస్తూ ఉంటాను. వచ్చి ఇక్కడ 6 నెలల నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. దీంతో అమెరికాలో నాకు కొంచెం అనుభవం రావడంతో నా స్నేహితులు, మా బంధువులు వారి పిల్లల్ని ఇక్కడ ఎంఎస్ చదివించడానికి ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఎలాగ ఏంటని సలహాలు అడిగేవారు. నేను నాకు తెలిసిన సలహాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి మిత్రుల యొక్క సలహాలను తీసుకుని ఏదైతే బాగుంటుంది ఏంటి అనేది చక్కగా చెప్పటం జరిగింది. దీంతో వాళ్ళందరూని ఇంత అనుభవం ఉంది కదా, అమెరికాలో విశేషాల గురించి మాకు తెలియజేయచ్చు కదా అని నన్ను ఒక ఛానల్ని స్టార్ట్ చేయమంటే నేను కొత్తగా ఒక ఛానల్ని అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వీలాగ్ అనే దాన్ని స్టార్ట్ చేశాను. కాబట్టి నేను ప్రారంభించిన అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వీలాగుకి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి నేను కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరి ప్రార్థించున్నాను. థ్యాంక్ యూ.